హాయ్ నమస్తే అండి. మరిగిపోతున్నాయి నీళ్ళు. సిమ్ చేస్తున్నాను ఫస్టే. ఏం చేస్తున్నాను అడగరే? అద్భుతమైన అమోఘమైన పిల్లలకి పిచ్చిగా నచ్చే మ్యాగీతో చికెన్ బిర్యానీ. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. రెగ్యులర్ చికెన్ బిర్యానీ మీకు మ్యారినేట్ చేసుకొని వండుకొని లేదంటే 1 అవర్ మినిమం పడుతుందండి. కానీ ఇది మాత్రం మీకు 20 మినిట్స్లో అయిపోతుంది. మేకింగ్ ప్రిపరేషన్ ఒక 5 to 10 మినిట్స్ అంతే. దట్స్ ఆల్. సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. సింపుల్గా నేను ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. సింపుల్గా ఇందులో వేసేస్తున్నాను. 1/2 kg బోన్లెస్ చికెన్కి మనం ఇంట్లో తినే చికెన్ పీసెస్ని బట్టి 4 10 రూపీస్ ప్యాకెట్స్ నుంచి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. కానీ నేను మా ఇంట్లో చికెన్ ఎక్కువ తింటాం, ప్రోటీన్ ఎక్కువ తింటాం, మ్యాగీ లాంటివి తక్కువ తింటాం. కాబట్టి నేను 1/2 కిలోకి ఓన్లీ 2 మ్యాగీ ప్యాకెట్స్ వేస్తున్నాను. 10 రూపీస్వి 2 వేస్తున్నాను. 20 రూపీస్ది ఒకటి అన్నట్టే కదా, దానికి గాను 2 ప్యాకెట్స్ రెడీగా ఉన్నాయి. సో దీనికి గాను ఈ చికెన్ మాత్రం నేను తీసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ కూడా వెరీ లెస్ అండి. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఆల్రెడీ రెడీ చేసి పెట్టా చూడండి. కొంచెం లైట్గా మసాలాలు, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, టొమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది నూనె, ఇది నెయ్యి, కొద్దిగా జీడిపప్పు, ఇది గరం మసాలా, ఆల్ మసాలా, ఇది ఆల్ అంటే ధనియాలు, జీలకర్ర, గరం అన్నీ కలిపి ఉన్నది, పచ్చిమిర్చి, జీడిపప్పు, పెరుగు, దట్స్ ఆల్. ఉప్పు మామూలే, మ్యాగీ మీకు తెలిసిందే, అండ్ ఒక ఉల్లిగడ్డ, మీడియం సైజ్ ఆనియన్ జస్ట్ ఒకటి. దట్స్ ఆల్. చేసేద్దామా మరి? ఇదిగోండి, మనం కోసుకున్న మీడియం సైజ్ ఆనియన్లో సగం పైన 3/4 ఇక్కడ వేస్తున్నాను, 1/4 ఉంచుకున్నాను. మనం ఫస్ట్ నీళ్ళు కాగబెడుతున్నాం కదా, అందులో వేయటానికి. 1/2 కిలో చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో 3/4 టీ స్పూన్ వేస్తాను. మొత్తం 1 టీ స్పూన్ తెచ్చుకున్నాను, 3/4 టీ స్పూన్ ఇందులో వేస్తున్నాను. ఈ 1/2 టీ స్పూన్ నీళ్ళల్లో వేయటానికనే ఉంచుకున్నాను. జస్ట్ ఒక 10 to 15 గ్రామ్స్ కర్డ్ అంతే. టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ కర్డ్ చాలు. జస్ట్ ఒక 15-20 పుదీనా ఆకులు, ఎంతకంటే ఎక్కువ వేయకండి, జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం. మీడియం సైజ్ టొమాటో ఒకటి ముందు ఇలా లైట్గా కట్ చేసి పెట్టుకుంటే చాలు. ఆనియన్, టొమాటోస్, పచ్చిమిరపకాయ కూడా అంతే. ఇందులోనే ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇట్లాగా పొడుగ్గా కట్ చేసుకుని దాన్ని మళ్ళీ సగానికి కట్ చేసి ఆ సగాన్ని మళ్ళీ ఇట్లా చీలికలు చేయండి. ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. అండ్ ఇందులో మీరు వేయాల్సింది ఏంటంటే మన రెగ్యులర్ మసాలా కాకుండా మ్యాగీ మసాలా. మనకి మ్యాగీ టేస్ట్ రావాలి, అట్ ద సేమ్ టైం ఆ ఫ్లేవర్ మనకి రెగ్యులర్ పాతది. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మీకు వంట ఏది బాగా ఇష్టం అంటే అమ్మ చేసింది. ఎందుకు అమ్మ చేసింది అంటే మనకు చిన్నప్పటి నుంచి అలవాటు. మ్యాగీ అనగానే ఈ ఫ్లేవర్కి మనం అలవాటు పడిపోయాం. సో దీన్ని పొరపాటును కూడా ఇందులోంచి మైనస్ చేయకూడదు. చేస్తే బిర్యానీ సంగతి దేవుని ఎరుగు, అసలు మ్యాగీ టేస్ట్ ఎగిరిపోతుంది. మీరు ఎన్ని వేస్తే అన్ని ప్యాకెట్స్తో దాంతోపాటు వస్తుంది కదా, అది ఇందులో వేసేయండి. నా 2 వేస్తున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ వేస్తున్నా. 2 ప్యాకెట్స్ వేసేసా. సో ఇది చిల్లీ ఫ్లేక్స్. మన మామూలు ఎండుమిరపకాయలు వేయించని కూడా వేయించుకోకుండా జస్ట్ ఇట్లా మిక్సీలో కచ్చపచ్చగా నూరితే, గ్రైండ్ చేస్తే చిల్లీ ఫ్లేక్స్ అవుతాయి. ఈ చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ తీసుకోండి చాలు. కారం లాంటిది వేయకండి. చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్ ఫుల్గా. దట్స్ ఆల్. ఇంకొకటి మర్చిపోయాం మనము, అదేంటంటే నిమ్మరసం. చిన్న నిమ్మకాయ ఒక్కటి చాలండి, ఎక్కువ వద్దు. మనం ఆల్రెడీ పెరిగేసాం. సో అదొక నిమ్మకాయ మందం ఉంటుంది. 1 టేబుల్ స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేయండి. అప్పుడు మీకు గొడవే లేదుగా, ఎంత నిమ్మకాయ ఒక చెక్కన ఏంటి అనేది. చాలు. మామూలుగా అయితే ఒక 1 టీ స్పూన్ పైన ఉప్పు పడుతుంది, కానీ మీకు తెలుసు మ్యాగీ మసాలాలో ఉప్పు ఉంటుంది ఇన్బిల్ట్. సో మనకి ఉప్పు 1/2 టీ స్పూన్కి మించి పట్టదు. అందుకని నేను ఓన్లీ 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. దట్స్ ఆల్. మన మ్యారినేషన్, ఈ మ్యారినేషన్ ఏదైతే ఉందో ఇది దాదాపు 1 అవర్ పాటు ఇలా ఉంచితే కనుక మీకు సూపర్ టేస్ట్ వస్తుంది చికెన్కి. చక్క మొత్తం అన్నీ కలిసేట్టు కలపండి. ఇందులో కొద్దిగా ఒక 1 టీ స్పూన్ ఆయిల్, ఒక 1 టీ స్పూను నెయ్యి, 1 కాకపోతే 1.5 వేసుకోండి. వేసుకోవటం మర్చిపోకండి. దట్స్ ఆల్. అసలు కనీసం కారం కూడా వేయలే నేను. చిల్లీ ఫ్లేక్స్ అది ఇట్లా తెల్లగా ఉంటేనే ఈ మ్యాగీ టేస్ట్. అంతేనండి. దీన్ని ఇట్లాగా మంచిగా చేత్తోని ఒత్తేయండి. ఇలా ఒక 45 నిమిషాల నుంచి 1.5 అవర్ వరకు నానబెట్టుకోండి. మ్యారినేట్ చేయడానికి పక్కకు పెట్టేస్తున్నాను. మూత పెట్టేస్తున్నాను. ఒక 3/4 లీటర్ వాటర్ పోసేస్తున్నాను. మ్యాగీ నూడిల్స్లో మనం టేస్ట్ కోసం తప్పితే హెల్త్ కోసం తినాల్సింది ఏమీ లేదండి. అది జస్ట్ ఒక మైదా అంతే. నూడిల్స్లో ఎనీ నూడిల్స్ మీరు తీసుకోండి. నూడిల్స్ అంటేనే తినడానికి మనకి అంత
ఏదో పిల్లల కోసం అట్లా ఇట్లా ఉండటం తప్పితే హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఎనర్జీని దృష్టిలో పెట్టుకొని చేయడానికి ఏమీ లేదు. ఒక టేస్టీ రెసిపీ, దట్స్ ఆల్. పిల్లలతోని మనం బిస్కెట్ ఏ పని అంటే ఆ పని చేయించుకోవాలంటే బిర్యానీ చేసి పెట్టండి, నూడిల్స్ ఉంది అని చెప్పండి చాలు. బయట ఎక్కడ ఏమీ ఆర్డర్ చేయరు, ఇంట్లోనే తింటారు. అందుకని చెప్పి ఈ నీళ్ళు నేను వడబోసేస్తాను, పారబోసేస్తాను. సో దట్ మనకి ఓన్లీ ఆ స్టఫ్ మిగులుతుంది, ఆ ఏమంటారు ఆ పల్ప్ లాంటిది ఉంటుంది తప్పితే దాంట్లో ఉన్నాయన్నీ పోతాయి. హియర్ కమ్స్ మన ఇంగ్రీడియంట్స్. ఇదిగోండి, ఇలాంటి ఒక డిఫ్యూజర్ తీసుకోండి. ఇదేంటంటే మనం మసాలాలు అవి ఫిల్టర్ చేసేయాలి, అవి వాడనవసరం మనకి దీంట్లో రావద్దు, దాని ఫ్లేవర్ దిగాలి అంటే ఇవి బాగా పనికొస్తాయి ఇట్లాంటివి. ఇది మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. దీంట్లో ఏమేమి వేస్తున్నానంటే నేను ఒక 2 ప్యాకెట్స్, కొంచెమే నూడిల్స్ కాబట్టి ఒక యాలుక్కాయ. ఎక్కువ ఫ్లేవర్స్ డామినేట్ చేసేటట్టు ఉంటే బాగోదండి, సటిల్గా ఉండాలి ఆ ఫ్లేవర్ అనేది. హాఫ్ స్టార్ అనీస్, అనాస పువ్వు, జాపత్రి ఒక చిన్న రెక్క, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క అండి. ఇదిగోండి ఒక చిన్న మరాఠీ మొగ్గ, మీ దగ్గర పెద్దది ఉంటే కనుక సగమే వేయండి. లవంగాలు ఒక 3, దట్స్ ఆల్. ఇంకేం వేసేది లేదు. బిర్యానీ ఆకు డైరెక్ట్ వేసేస్తున్నాను. ఇవన్నీ ఇందులో వేసి దీన్ని మూత పెట్టి, మీ దగ్గర మీ ఇంట్లో ఇది లేదు, ఇది లేకపోతే ఏం చేయాలి శైలజ గారు అంటే ఇందులో వేసుకొని మనం ఫిల్టర్తో తీసుకోవచ్చు. ఒక ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2 ఏంటంటే పల్చటి బట్ట ఉంటుంది కదా, చాలా పల్చటి, ఏమంటారు గాజుగుడ్డ అంటారు, లేకపోతే మీ జోబు రుమాలు అవ్వచ్చు, అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక ఆ ముక్కలోని ఇవన్నీ కట్టేసి దాన్ని ఇట్లా వదిలేసేయండి. ఇది ప్లాస్టిక్ అనుకుంటారేమో, దీన్ని సిలికాన్ అంటారు. ఎడిబుల్ వాటిలో వేసేదే ఇది, అందుకనే ఇలా తయారు చేశారు దీన్ని. అండ్ ఇలాంటిది ఇంకొకటి కూడా ఉంది చూడండి, ఇంకొక మోడల్ కావాలంటే ఇదిగోండి, ఇది కూడా నేను కొన్నిట్లో వేస్తాను. దీన్ని ఏంటంటే ఇట్లా పెట్టి సైడ్కి ఇట్లా వదిలేసుకోవచ్చు, మనం తీసుకోవటం ఈజీ అనమాట. ఇట్లా అదేంటంటే మనం చేత్తో కానీ గంటతో కానీ తీసి పక్కకు పెట్టాలి. సో మీకు ఏది దొరికితే అది తీసుకోండి. నేను లింక్లో డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అన్నిటికీ ఇస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ దాచి పెట్టుకున్నామా, అది ఇందులో వేసేయండి. అండ్ ఇదిగోండి ఉల్లిపాయ కూడా ఒక 1/2 ఉల్లిపాయ దాచి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేయండి. వెరీ లిటిల్, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు. ఈ నీళ్ళు తెల్లగా రావాలంటే ఒక టీ స్పూన్ నిమ్మరసం ఇందులో కూడా కలపాలి. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ దెన్ వాటర్ కలర్ వైట్గా మారిపోతుంది నిమ్మరసం వేస్తే. జస్ట్ ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను, సో దట్ మ్యాగీ నూడిల్స్ మనకి పొడి పొడిగా వస్తాయి. అయిపోయింది, దీన్ని సిమ్ చేస్తున్నాను. కొంచెం సేపు ఆ వాటర్ని అవన్నీ కూడా మరగనిస్తాను, మూత పెట్టేసి ఒక 3 to 4 minutes అట్లా మసలనివ్వండి. సో దట్ ఆ మసాలాలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఆ వాటర్కి పట్టేస్తుంది. సో 5 నిమిషాల నుంచి ఉడుకుతున్నాయి. డెఫినెట్గా దీన్ని తీసేయాల్సిన అవసరం వచ్చింది. ఎంత స్మెల్ వస్తుందో, సువాసన. సింపుల్గా ఇలా తీసేయచ్చు, లేదనుకోండి మీరు డైరెక్ట్ వేసేసి చిల్లులు గరిట తీసుకొని దాంతో కూడా తీసేయచ్చు. ఎట్లయినా పర్వాలేదు, చేయటం ఇంపార్టెంట్ అంతే మనకి. ఇప్పుడు ఇందులో నేను ఈ మ్యాగీ వేసేస్తున్నాను. మ్యాగీ 2 minutes అంటారు కానీ అండి, మంచిగా ఫ్రైడ్ మ్యాగీ లాగా రావాలంటే 7-8 minutes ఈజీగా పడుతుంది మనకి. సో ఆ 7-8 minutes మనకి ఉడకాలి. ఇక్కడ ఓన్లీ 4 to 5 minutes ఉడికితే చాలు. హై ఫ్లేమ్లో పెట్టాను, జస్ట్ 4 నిమిషాల పాటు ఉడకనిస్తాను. మీరు కూడా అంతే టైం పెట్టుకోండి, 4 నిమిషాలు ఉడకనివ్వండి, తర్వాత వాచ్ చేయాలి. ఇదిగోండి ఇట్లా వేసారు రాగానే మంచిగా నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను, మూత పెట్టేశాను, టైం పెట్టుకుంటున్నాను 4 minutes. సో 4 minutes అయిపోయింది. నేను స్టవ్ కట్టేసి అప్పుడు మూత తీస్తున్నా. టడా, ఆహా ఎంత బాగా ఉడికిందో చూసారా. ఇట్లా లూజ్గా ఉండాలి మనకి. దీంట్లోంచి ఏం చేస్తారంటే ఒక కప్పుడు నీళ్ళు దగ్గర ఉంచుకోండి, మిగతా అన్నీ వడపోసేద్దాం. జస్ట్ ఒక 100 ml ఉంచుకున్నా అండి నేను, అంతే. టీ కప్పుడు నీళ్ళు, మిగతా అన్ని మంచిగా ఈ జల్లి గిన్నెకేసి వార్చేసి మళ్ళీ దీన్ని పంపు కింద పెట్టి మంచిగా నీళ్ళతో చన్నీళ్ళు పోసుకొని వస్తాను. అంటే ఏది లేకుండా వేడి నీళ్ళు చన్నీళ్ళు. ఇగోండి దీనికి ఉన్న గంజి అంతా పోవాలన్నమాట. ఇట్లా పొడి పొడిగా రావాలంటే మనం అట్లా చన్నీళ్ళతో వెంటనే కడగాలి, చాలు. ఇప్పుడు ఇందులో ఎలాంటి కాప్స్ లేవు మనకి, చక్కగా ప్లెయిన్ అండ్ ఫ్రెష్ నూడిల్స్ విత్ మసాలా ఫ్లేవర్. సో హియర్ వి ఆర్. దాదాపు ఒక 45 minutes ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఇది. స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. దానిలో ఆల్రెడీ నూనె ఉంది, నెయ్యి ఉంది, కొంచెం వేడెక్కనివ్వండి. ఇది చూసారా ఎంత పొడి పొడిగా ఎంత ముద్దుగా వచ్చిందో, ఇట్లా తీగలు సాగుతుంది.
అసలు ఈ బిర్యానీ మీరు పిల్లలకి పెడితే అబ్బా 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 అబ్బా, ఎవరైనా వచ్చినప్పుడు పెడితే మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారండి. నూడిల్స్తో బిర్యానీనా అని నిజంగా కొన్ని చేయాలండి. జీవితంలో చాలా ఆస్తులు సంపాదిస్తాం, కానీ నా అనుకున్న వాళ్ళని సంపాదించుకోవాలంటే భోజనాన్ని మించిన ఆస్తులు ఉండవు నన్ను అడిగితే పెంచుకోవడానికి. చాలామంది మనుషులు తారసపడుతుంటారు, ఎవరిని దగ్గర పెట్టుకోవాలి, ఎవరిని దూరం ఉంచాలి అనేది మన మైండ్ చెప్పేస్తుంది మనకి. నెగిటివిటీని ఎప్పుడు దగ్గరకు రానియకూడదు. పాజిటివ్గా మాట్లాడే వాళ్ళకి డబ్బు లేకపోయినా, మనకి ఏమంటారు, మీకు తగ్గ అంతస్తు లేకపోయినా కానీ మీ దగ్గర ఉంచుకోండి, చాలా బాగుంటుంది లైఫ్. నెగిటివ్ ఉన్న వాళ్ళని మాత్రం దూరంగా పెట్టేసేయండి. ఇదిగోండి వేడెక్కింది చూడండి. ఇట్లా వేడెక్కిన తర్వాత సిమ్ చేసేస్తున్నాను నేను. ఒకసారి ఇప్పుడు కదుపుకుంటున్నాను. బోన్లెస్ చికెన్. మామూలుగా అయితే చికెన్ మనకి ఉడకటానికి మీడియం ఫ్లేమ్లో పెడితే ఒక 20 to 25 minutes పెద్దది ఉడికిపోద్ది, కానీ ఇది పతలా ఉన్నాయండి ఇవన్నీ. సో ఇది మనకి 15-20 minutesలో ఉడికిపోతుంది. 15 నిమిషాలు దానిలో ఉడకబెట్టే ముందు ఒక్క 5 నిమిషాలు నేను దీన్ని మంచిగా లో ఫ్లేమ్ మీద ఇట్లా పెట్టి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు యాజ్ ఇట్ ఈస్గా ఉడకనివ్వండి. టడా 5 నిమిషాలు అన్నాను, 7 నిమిషాలు అయిపోయింది. నేను వేరే పని మీద ఉన్నా. సో ఇది 7 నిమిషాలు ఉడికింది కాబట్టి మనం దమ్మేస్తాం కదా, ఇప్పుడు దాని టైం తగ్గించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ నూడిల్స్ ఉడికిపోయింది, కానీ నూడిల్స్ ఫ్రై అయినట్టు అవ్వాలి ఫస్ట్ థింగ్. 2 చికెన్ ఉడకాలి దీని మీద, అదొక్కటే. సో ఇది వేసే ముందు ఏం చేయాలంటే మనం గరం మసాలా పొడి, మీ ఇంట్లో ఏది ఉంటే ఆ గరం మసాలా పొడి, ధనియాలు, జీలకర్ర, లవంగ, చెక్క, యాలుక, ఇంకా ఏమన్నా ఉంటే అది జస్ట్ ఒక 1/2 teaspoon తీసుకొని దీని మీద ఇట్లా చల్లండి, అంతే. దాని మీద ఇవి వేసేయండి. ఈ మ్యాగీ నూడిల్స్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇట్లాగా జమ చేయండి. సిమ్ చేసేస్తున్నాను కంప్లీట్గా. 0 ఫ్లేమ్ ఉండాలి, ఎక్దమ్ సిమ్. మీరు పెద్ద స్టవ్ మీద పెట్టి సిమ్ చేసా అనుకోండి, చిన్న స్టవ్ మీద పెట్టి సిమ్ చేయండి, బాగా వస్తుంది. అండ్ దీని మీద చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, అది ఇందాక ఒక 2-3, ఇప్పుడు ఒకటి 2, అంతే. మొత్తం కలిపి 4-5 ఎండుమిరపకాయలు, వేయించిన జీడిపప్పు, కొత్తిమీర కూడా చక్కగా చల్లేసుకొని ముందే. కొత్తిమీర ఫ్లేవర్ కూడా దిగుద్దండి, అది కూడా మ్యాటర్స్ ఎ లాట్. మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే కొంచెం వేసుకోవచ్చు, లేకపోయినా నష్టం లేదు. మనము ముందు వాటర్ తీసి పెట్టుకున్నాం గుర్తుందా, ఒక 100 ml, దాన్ని అడ్జస్ట్లో వేసేయండి మధ్యలో కూడా. బస్ చక్కగా టైట్గా మూత పెట్టేయండి. దీని మీద అవకాశం ఉంటే బరువు కూడా పెట్టే ఏర్పాటు చేసుకోండి. ఈ హోల్ ఉంది చూసారా, ఇది దీనిలోంచి కూడా మనకి రాకూడదు బయటికి. ఎక్దమ్ సిమ్. ఇలాగ ఒక 10 to 12 minutes అట్లా ఉండనివ్వండి, ఏం కాదు. ఇందాక 7 minutes ఉడికింది చికెన్, ఇప్పుడు ఒక 12 minutes ఉడుకుతుంది. మొత్తం 20 minutes చికెన్ ఉడకటానికి, మన మ్యాగీ దమ్ అవటానికి సరిపోతుందండి. ఎటువంటి మసాలాలు ఇందులో ఇకపై యాడ్ చేయకండి. నేను లాస్ట్కి ఏం చేయాలో చెప్తా. సో అనదర్ 12 minutes. సో దాదాపు 13-14 minutes అయింది, నేను కట్టేస్తున్నాను. అండ్ హియర్ ఈజ్ అవర్ ఘుమఘుమలాడే డిష్. చలో లాస్ట్కి ఏం లేదండి వేసేది, ఒక స్పూన్ నెయ్యి తీసుకొని చక్కగా ఇట్లాగా స్ప్రెడ్ చేయండి. ఒకసారి చూస్తారా, దీన్ని చూడాలంటే సింపుల్గా ఏం చేయాలంటే అండ్ ఇదిగోండి, ఇదండి అద్భుతమైన నోరు ఊరించే నూడిల్స్ దమ్ బిర్యానీ. చేసేస్తారా? ఏ నూడిల్స్ అన్న తీసుకోండి. ఒకవేళ మీకు నూడిల్స్ మసాలా ఆ టైంకి అది ఆ ప్యాకెట్స్ లేకుండా ప్లెయిన్ నూడిల్స్ బయట నుంచి తెచ్చారే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన సాంబార్ పొడి ఉంటుంది కదా, సాంబార్ పొడి ప్యాకెట్, అండ్ రసం పొడి ప్యాకెట్, లేకపోతే పంజాబీ చోలే మసాలా ప్యాకెట్, ట్రిక్లో ఉంటాయి అవన్నీ. ద రియల్ ఇండియన్ కిచెన్ ట్రిక్ మసాలాస్లో కొన్ని మసాలాస్ ఉంటాయి. వెజ్ బిర్యానీ మసాలా ఉంటుంది, అసలు అది దద్దరిల్లిపోతుంది మ్యారినేషన్కి. కొంచెం అదేసి కొంచెం మన గరం మసాలా కలపండి, ఖతం. సో టేస్ట్ చేద్దామా? కొంచెం. ఇది అసలు ఇలాగ తినాల్సింది కాదండి, మీకోసం ఇలా తింటున్నాను. కానీ నేను మంచిగా ఆరామ్సే గార్డెన్లో ఇలా కూర్చొని సైడ్కి నోరు ఊరించుకుంటే పక్కన టొమాటో కచప్ వేసుకొని, ఇంకొక పక్కన ఏమైనా గ్రేవీ ఉంటే వేసుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్. మనకి చికెన్ పీసెస్ పైన ఉండటం వల్ల ఏంటంటేనండి, సర్వ్ చేసేటప్పుడు ఇట్లాగా సైడ్ నుంచి ఎవరికి వాళ్ళకి ఇట్లా సర్వ్ చేసేస్తాం. సర్వింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ టేస్ట్ని సమానంగా పంచాలి, ప్రేమను కూడా సమానంగా పంచాలి. సో ఈరోజు నా వాటా ఇది. అండ్ ఇది
ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. టేస్ట్ చేయాల్సిందే, లాభం లేదు. ఈ పచ్చిమిరపకాయలతో సహా తింటే మస్తు ఉంటుంది. వేడి వేడిగా తినే అదృష్టం కొంతమందికే దక్కుద్దండి. అందులో నేను ఉన్నందుకు సంతోషంగా ఉంది. మీకు ఎంతసేపు అని, 1/2 అవర్ అంతే. చేసేయండి, తినేయండి. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత రుచి అనిపిస్తుందండి మీకు ఇది తింటే కనుక. అండ్ దీన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చో తెలుసా? మీరు చికెన్ ప్లేస్లో ఓన్లీ మష్రూమ్స్ టొమాటో వేసుకోవచ్చు, సూపర్ ఉంటుంది. సోయా చంక్స్ ఉంటుంది చూసారా, సోయా చంక్స్ వేసుకోవచ్చు, బంపర్ ఉంటుంది. మార్చుకోవచ్చు అండి, ఓన్లీ క్యారెట్ మటర్ ఆలుగడ్డ వేయచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ చికెన్ టేస్ట్ చికెన్కే. నా ఓటు చికెన్కే. చాలా 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 బాగుంది. నాకు స్పూన్కి ఒక పచ్చిమిరపకాయ దొరుకుతుంది. మిర్చి వేసుకుంటే అంత బాగుంది. ఇందులో మెయిన్ టేస్ట్ ఎక్కడ వచ్చిందో చెప్పిన, మనం నూడిల్స్ టేస్ట్ని కానీ చికెన్ టేస్ట్ని కానీ చెడగొట్టలేదు. అది మసాలా ఎక్కువ లేదు. అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాం, దాని టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ తెలుస్తుంది ఇందులో. వేసినాయి 5 జీడిపప్పులన్నీ నాకే వచ్చినాయి. దానే దానే పర్ లిఖా హై అనేది అంటారు కదా, కానే వాళ్ళకి నామని. జీడిపప్పు మీద ఉండాలండి అసలు, ఎవరికి ఉందో అది, ఎవరికి రాసి పెట్టుందా అని. చలో, నేను ఆరామ్సే కూర్చొని తింటాను. మీరు చేయటం మర్చిపోకండి. చేశాక ఒక చిన్న కామెంట్, ఎలా ఉంది, ఎలా వచ్చింది, ఇంకా దేంతో మనం చేద్దాం అనేది చెప్పటం మాత్రం మర్చిపోకండి. నచ్చిందా రెసిపీ? అయితే కొత్తగా అనిపించిందా? లైక్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.